ఇది కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా, ఈ అపకీర్తిని, మరి ఇట్లా అకృత్యాలను, ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబుకు చెప్తా ఉన్నా. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది. చాలా పట్టుదలగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మనం చూసాము, ముగ్గురు ఎస్పీలు, డిఐజీ 2000